తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీరు వ్యూహం సినిమా తీయడం కనుక మీ వ్యూహం ఏంటి? నా వ్యూహం ఏమీ లేదండి వ్యూహం సినిమా వెనక. ఎందుకంటే వ్యూహం అనేది వేరే వాళ్ళు దాక్కుని వెనకాల నుంచి చేసేది ఉంటుంది వ్యూహం. ఇది స్ట్రైట్గా ఉన్నట్టు నేను తీశాను. అందుకని నా వ్యూహం ఏం లేదు. కానీ సినిమాలో వ్యూహకర్తలు ఉంటారు. అంటే మీరైతే వ్యూహం తీశారు. అయితే వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అవ్వకుండా అంటే మొదట ఎవరు వ్యూహం రహించారంటే ఏం చెప్తారు? అది తెలియదు. అంటే నిజంగా అది జరిగిందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే రూల్ ప్రకారం వాళ్ళు రిఫర్ చేసినప్పుడు ఎందుకు రిఫర్ చేస్తారనేది మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో రివైజింగ్ కమిటీ అనేది ఒక 20 రోజులు తీసుకోవాల్సిన వాళ్ళకు ఒక రూల్ బుక్ వాళ్ళకి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ టైం వాళ్ళు తీసుకుని ఇచ్చారు అంతే. చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకుని సినిమా తీయడానికి కారణం నాకు జగన్ అంటే ఇష్టం కనుక. అదే జగన్ అంటే ఇష్టం. ఓకే, ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినంత అనంతరం ఎవరైనా పొలిటీషియన్స్ మీకు కాల్ చేయడం జరిగిందా? అంటే వైసీపీ ఫేవర్గా కావచ్చు, లేదంటే నెగిటివ్గా కావచ్చు. ఎవరు చేయలేదు నాకు. అంటే ఈ సినిమా అనంతరం మీ పైన ఏదైనా థ్రెట్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏం థ్రెట్ అండి బ్రో, మాట్లాడటానికి ఎవరన్నా ఇస్తారండి. అందరూ మొత్తం లోకం అంతా అందరూ థ్రెట్లు ఇవ్వడం వల్ల బిజీగా ఉంది. అది ఓకే. అంటే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ అవ్వదు, అట్లానే మీరు షూటింగ్ చేసిన ప్రదేశాల్లో పసుపు నీళ్ళతో చల్లడం కావచ్చు, ఈ విధమైన కార్యక్రమాలు చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఇది ఇప్పుడు పసుపు నీళ్ళు చల్లేరా లేదా ఎరుపు నీళ్ళు చల్లేరా అనేది నాకు తెలియదు నిజంగా అండి. వాట్ ఎవర్ అసలు అంటే అలాంటి ఇప్పుడు నా గురించి పట్టించుకోవడానికి టైం ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవడానికి నా దగ్గర టైం లేదు.